Hi everyone, I am Dr. Rajeshwari, Director and Founder of Dr. Rajeshwari's Skincare and Hair Restoration Center. సో ఇప్పుడు వింటర్లో కూడా చాలామంది ఎలాంటి డైట్ తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. బట్ ఎందుకంటే ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ బ్యూటీయే కాదండి, ఇంటర్నల్ బ్యూటీ మనం ఎంత పెంచుకుంటే ఎనీ సీజన్లో కూడా ఆ రిఫ్లెక్షన్ అనేది మనకి ఎక్స్టర్నల్గా స్కిన్ మీద కనిపిస్తుంది. కాబట్టి ఈ వింటర్లో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ వింటర్ ఫుడ్లో మనం ఎక్కువగా చేయాల్సింది ఒకటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. ఇంతకుముందు కూడా చెప్పాను నేను. ఈ గుడ్ కొలెస్ట్రాల్ బేస్కున్న ఫుడ్ మనం ఎక్కువగా నాన్ వెజ్ అయితే ఫిష్ ఆయిల్ తీసుకోండి, ఫిష్ కర్రీస్ ఎక్కువ తినండి, అండ్ సబ్జా సీడ్స్ ఎక్కువగా తినండి, అండ్ వెజిటేబుల్స్లో బీరకాయ అండ్ సొరకాయ, క్యారెట్, ముల్లంగి ఈ వాటర్ బేస్డ్ వెజిటేబుల్స్ ఎక్కువగా కర్రీ ఫామ్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసరికి ఎక్కువగా మనకి ఆలివ్ తీసుకోవాలి, వాల్నట్స్ తీసుకోవాలి, ఆల్మండ్ తీసుకోవాలి, అవకాడో తీసుకోవాలి. సో ఈ డైట్ డే బై డే మనకి ఏది అవైలబుల్ ఉంటే ఏదన్నా ఒక ఇంగ్రీడియంట్ అన్న మనకి డైలీ డైట్లో తీసుకుంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా దయచేసి ఎవరు కూడా మనకి దహం వేయదు. ఎందుకు వేయదు అంటే మనకి బాడీ టెంపరేచర్ తక్కువ అవుతూ ఉంటుంది మనకి వింటర్లో. కాబట్టి మనకి దహం వేయదు, థర్స్ట్ వేయదు. కాబట్టి వాటర్ జోలికి పోబుద్ది కాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మినిమం 4 లీటర్ వాటర్ బాటిల్స్ 4 లీటర్స్ ఆఫ్ క్వాంటిటీ తాగడానికి ట్రై చేయండి. అండ్ ఇలాంగ్ విత్ వాటరు అండ్ జ్యూసెస్ కావచ్చు, సూప్స్ కావచ్చు, ఎనీ ఫ్లూయిడ్స్ మీరు ట్రై చేయండి. సో ఇది ఒక మినిమము ఇంటర్నల్గా మనం కొంచెం ఇంటెక్ తీసుకుంటా ఉంటే ఈ 3 మంత్సే ఆల్మోస్ట్ మనకి నవంబర్ ఎండింగ్లో వచ్చాము. నెక్స్ట్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మంత్స్ మనకి కొంచెం మనం ఈ వింటర్ నుంచి ప్రొటెక్షన్ తీసుకుంటే ఎప్పుడు కూడా మనము మన స్కిన్ని టిల్ నెక్స్ట్ వింటర్ వరకు హ్యాపీగా ఉంచుకోవచ్చు, హెల్తీగా ఉంచుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూసినందుకు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో ఎండింగ్లో కానివ్వండి, లేదంటే వీడియో చూస్తున్నప్పుడు మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ వస్తుంటాయి. సో మీకు ఆ నెంబర్కి మీరు కాల్ చేసి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.